ఓ జనకరాజేంద్ర, కార్తీక మహత్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను. పుష్పార్చన, ఫలదాన, దీప విధి విశేషాలు. ఈ కార్తీక మాసంలో కమలనాథుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలవాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసీ దళాలతో గాని, జాజి పూలతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుక్తులతో పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకటి వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయలతో పూజించే వారిని చేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనములు చేసేవారు మహాపాతకాలను సైతం మట్టిగలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువలే ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణాలు కడతారో వాళ్లు పరమపదాన్ని పొందుతారు. పూలతో గాని, అరటి స్తంభాలతో గాని మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్లు పితరులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతో ఉన్న వానికి పొడి బట్టలను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణ చేసిన వారి పాపాలు గాలికి పుష్పం పరాగణములైన ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిస పూలతో హరిపూజన చేసిన వారికి 10,000 యజ్ఞాదుల ఫలితం ప్రసాదిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికారి, నంద దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయువై అత్యంత మోక్షాన్ని పొందుతాడు. విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరి మందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసీ దళంతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులైన అన్నదానం చేసే వారి పాపాలు గాలికి మంచు తునకల వలె ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం, మహానది స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం ఈ 4 ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరించని వారు లోబి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కలుగా పుట్టి కపట చండాలమైన జన్మలను జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరో జన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునకంగా జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలో నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసపూల మాలను తాము ధరించి తదుపరి ఆవిసపూల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అశక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, అమావాస్య నాడు గాని సంకల్పరహితంగా ప్రాప్తః స్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ, విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు. ఏమి సందేహం లేదు. వశిష్ఠుడు చెప్పిందంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహం కలుగుతోంది. వర్ణ సంకర్యార్థి పాపాలను చేసిన దుర్జనులు వేద తంత్రోక్యుతులైన ప్రాయచిత్తులను చేసుకునేదానికి పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మ శాస్త్రాలను ఘోషిస్తున్నారు. కేవలం కార్తీక వ్రతమాచరణ ధర్మలేశం చేతనే పాపాలు హరించుకొని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యం మాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలతో కూడా కూలనేయ సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొన్న గోలివ్రేడుతో కూల్చడం సాధ్యం అవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద గుప్పెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనూ కొట్టుకుపోయేవాణ్ణి ఓ పాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండచర్యల్లో ఏ లతా సూత్రాన్నే పట్టుకున్నంత మాత్రాన చేతన నది ప్రవాహాన్ని సురక్షింపబడతాడా? వశిష్ఠ, ఈ విధంగా దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతమాచరించడం వలన పాపరహితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేంటి? జనకుడి ప్రశ్నకు వశిష్ఠుడు నవ్వుతూ ఇలా చెప్పసాగాడు. వశిష్ఠ ఉపాచన. మంచి విమర్శే చేశావు మహారాజా. చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అధిక శాస్త్ర పురాణాలన్నింటినీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిగణిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణతంత్రముతో కూడిన స్వల్ప నల్పాలతో సిద్ధింపబడతాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర
3 గుణాలు కూడా ఏర్పడతాయి. వీటిలో సత్వగుణం ప్రధానమైనది. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయచిత్తాలన్నిటినీ కూడా రజోగుణం వలన ఏర్పడతాయి. తర్కం, దైవేంతర చింతనతో సాగిన దైవిక కృత్యాలు, ఆచరించే ధర్మ మార్గాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల రూపాలు. ఇవి తమో గుణం వల్ల ఏర్పడతాయి. వీటిలో తత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాల యోగ్యుల వలన విశేష ఫలితాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మతజ్ఞ కలవాలు ఈ మూడిటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు, తమ మాసాలు వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవి సత్యధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మను బట్టి వారి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషి జ్ఞానం అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలు పైన మూడిటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగా నేనై ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది రాజా. పర్వతమంత కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలదో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఈ ఇంటి చీకటిని ఎలా తొలగిస్తుందో, గుండెడు మురికి నీళ్లలో ఒక్క ఇడుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, ఇదే విధంగా తెలిసినా గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షాన్ని మార్గాన్ని వేస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను విను. పూర్వకాలంలో కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజ్ఞమిళుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములలోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితో భోజన శయనాదులను నిర్వర్తిస్తూ కామాంధుడై వైదేకి ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామాంధుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతని వదిలివేశారు. కులం వాళ్ళు వెలేశారు. అందువల్ల ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. అజామిలుడు చండాలపు వాడలోని ఒకనొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలకు మృగాలకు ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బతికేవాడు. జనాలలో లీనమై మందు మాంస సేవలను లోనుడై కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకానొక రోజు ప్రియురాలు అయిన దాసిది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు నెక్కి కొమ్మ విరగడం వల్ల కింద పడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే దాసిదానికి ఒక కుమార్తె ఉన్నది. మహాపాత్మాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కుమార్తె వరస అయిన కూడా ఆలోచించకుండా ఆ పిల్లనే వరించి ఆమెతో కామాంధుడై అనేక మంది పిల్లలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగానే కడతేరిపోగా కడగా పుట్టిన మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిన అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకు ఎర్రని గడ్డములు మీసములు కలిగి చండాలపులైన ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తేనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణవాసాన్ని వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరచుకోలేక ఎక్కడ దూరంగా స్నేహితులతో ఆటలు ముగించుకుని ఉన్న కుమారుని కోసం నారాయణ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు తండ్రి కొడుకుకు వినబడలేదు. అతను రానూ లేదు. కానీ చేరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ స్మరణను విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ అవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మంచే తీసుకొని పోబడదగినవాడు, మీరు తీసుకొని వెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవారు, పద్మముల వలె వాసన అయిన ఆ పవిత్ర విష్ణు దాసులు చూసి విమ్రతులైన యమదూతులు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చరణ కిన్నెర విద్యాధరులతో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకుని వెళ్లనున్న ఈ జీవుల్ని మీరెందుకు తీసుకుని వెడుతున్నారు అని అడగటంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 4వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.